దయచేసి మారండి. పైన పూత ప్రసంగాలు వినబాకండి. పైన ఏదో ఒక సెంటు కొట్టినట్టుగా వెళ్ళిపోవచ్చు. కాలంలో ఉండి మురికి తీసి బయట వేస్తేనే కాలం సాఫీగా సాగుతుంది. దయచేసి ఇప్పటికైనా మారండి. ఇప్పటివరకు అయింది ఏదో అయింది. ఇక్కడి నుంచి అయినా నేను భక్తిగా ఉంటాను, నేను బాప్తిజం తీసుకుంటాను, ఆయన రక్షణలోనికి వస్తాను, తొందరలో బాప్తిజం తీసుకుంటాను అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఎత్తారు. మీరంతా తప్పనిసరిగా బాప్తిజం పొందండి. సరే, ఇన్ని రోజులు నేను ఏదో పాస్టర్లే ప్రకటిస్తారు, సువార్థికులే ప్రకటిస్తారు. ప్రతి మనిషి మీద భారం ఉంది. సర్వభూజనులారా ఆయన రక్షణ ప్రకటించమన్న వాక్యం నాకు అర్థమైంది. నేను రోజంతా నా పనులు మానుకొని సువార్త చేయకపోయినా, నేను టీ తాగినా, టిఫిన్ చేసినా, పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళినా, నేను ఏదైనా పని చేస్తున్నా, నా పక్కన వారికి యేసు ప్రభు మంచి దేవుడు అని చెప్పి నేను సువార్త ప్రకటిస్తాను. రేపటి నుంచి రోజుకు 3 పూటలు నాకు ప్రభు భోజనం పెడుతున్నాడు. కనీసం రోజుకు ఒక్కరికైనా నేను సువార్తను ప్రకటిస్తాను ఇప్పటి నుంచి అన్నోళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఎత్తారు. మిగతా వాళ్ళందరూ రాసి పెట్టుకోండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. మీ జీవితాంతం అదే. మారండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాలని, మీ ఊరిని దీవించి ఆశీర్వదించును గాక. వాటికంటే ముందుగా నీకు నిజమైన మారు మనసు రక్షణ దయచేయును గాక. ఆయన రాకడలో నువ్వు ఎత్తబడును గాక. అనేక మందికి నువ్వు సాక్షిగా ఉందువు గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని ఎవరినైనా ఇబ్బంది పెట్టి బాధ పెట్టినట్టయితే నన్ను క్షమించండి. నేను ఇంతే. నేను ఉన్న సత్యమే మీకు చెప్పాను. లేనిది నా సొంతంగా నేను ఏం చెప్పలేదు. నేను ఎక్కడో 450 కిలోమీటర్ల నుంచి వచ్చాను. మళ్ళీ నేను 450 కిలోమీటర్ల ప్రయాణం చేసి వెళ్ళిపోవాలి. నేను నా సొంత ఖర్చుతో డీజిల్ పోసుకొని వచ్చాను. ₹1 కానుక పాస్టర్ గారు ఇచ్చినా నేను తీసుకోను. ఎందుకంటే మీకు ఈ సత్యాన్ని చెప్పుకోవడానికే వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ. ఆమె చెప్పలు కూడా అందరం కూడా యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మరి గొప్ప సువార్తను, వారి సాక్ష్యము, వారి యొక్క అనుభవము, దేవుడు వారిని ఎలా పట్టుకున్నారో, వారు ఎటువంటి భారం కలిగి, ఆత్మ కొరకు ఎటువంటి భారం కలిగి పరిగెలు పెడుతున్నారో మనము కూడా అదే విధంగా ఉండాలని ఆ లోతైన అనుభవాన్ని, సాక్ష్యాన్ని యేసయ్య మాటలు మనతో పంచుకున్నందుకు ఆ దేవుడు వారిని ఇంకా బహుగా దీవించును గాక. మరి మనము కూడా సువార్తనే చెప్పారు కదా ఒక మాట. ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోతే నువ్వు ఒక్క మాట కూడా యేసయ్య కొరకు చెప్పకపోతే నువ్వేం చేయాలంట? నీవు లెక్క చెప్పాలి.